Ta-da! Hey guys, welcome back to my YouTube channel Samyus Mixed Magic. అసలు నేను ఈ మాట చెప్పి ఎన్ని డేస్ అవుతుంది కదా. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెరీ వెరీ గ్రేట్. కాకపోతే నేనైతే అస్సలు బాగాలేదు. ఎందుకంటే ఐ మిస్ యూ ఆల్ సో మచ్. అంటే నా వీడియోస్ కొంత రీచ్ వరకు వచ్చినప్పటికీ సో ఆ కొంతమందికి అయితే నేను చెప్పాలి అనుకుంటున్నాను. వాట్స్ ద రీజన్ నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయకుండా ఉండడానికి అనేసి ఐ వాంటెడ్ టు మేక్ అ క్లియర్ వీడియో ఆన్ దిస్ అనమాట. సో ఈరోజు విషయం ఏంటంటే ఫైనల్లీ నాకు కొంచెం టైం దొరికింది. ఒక వీడియో తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అంత గ్యాప్ అయితే నాకు ఇన్ని డేస్కి ఇప్పుడు వచ్చింది. నా లాస్ట్ వీడియో ఆన్ యూట్యూబ్ వాజ్ లైక్ ఎ మంత్ ఎగో ఉందన్నమాట. ఐఎమ్ రియలీ మిస్సింగ్ యూ ఆల్ గైస్. సో ఇదనమాట మ్యాటర్. అగైన్ మొదలైపోయింది సో అని వీడియోస్ చేయడం గ్యాప్ వచ్చినా కానీ సో అనే వర్డ్ మాత్రం నన్ను అస్సలు వదలట్లేదు. హతవిధి. ఓకే, సో ఇప్పుడైతే మనము చాలా రోజుల తర్వాత మాట్లాడుకుంటున్నాము. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. అండ్ ఇప్పటి నుండి అయితే వీడియోస్ అస్సలు గ్యాప్ రావు. జస్ట్ ఇచ్చి పడేద్దాం అంతే అని అనుకుంటున్నాను నేను. ఐ డోంట్ నో గైస్ వాట్ విల్ హ్యాపెన్ అనేది. ఎందుకంటే నేను వీడియోస్ ఎంత కన్సిస్టెంట్గా చేద్దాం అనుకున్నప్పటికీ ఏదో ఒక సడన్ బ్రేక్ అయితే వచ్చేస్తుంది. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి అనమాట నాకు. దట్స్ ఓకే. బట్ నాకైతే చాలా అంటే చాలా లాస్ జరిగింది ఈ 1 month యూట్యూబ్లో నేను వీడియోస్ చేయకపోవడం వల్ల. అందుకే అంటారు చాలా మంది పెద్ద ఇట్లా మానిటైజేషన్ అయిన వాళ్ళు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి. సో విషయం ఏంటంటే అసలు వీడియోస్ పెట్టడం స్కిప్ చేయొద్దు అస్సలు. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కొంచెం నా పర్సనల్ రీజన్ ఎందుకు వీడియోస్ చేయలేదు అనేది కూడా చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసండి. ఎవరైతే నా వీడియోస్ చూడటం ఫస్ట్ టైమో ఇప్పటి నుండి మీరు నా వీడియోస్ ఫాలో అయిపోండి, నా ఛానల్ కూడా ఫాలో అయిపోండి. చాలా మంచి కాంటెంట్ అయితే ఇవ్వబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. విషయం ఏంటంటే గైస్, నేను మ్యాక్సిమం 1.5 month నుండి ఒక షార్ట్ పెట్టట్లేదు, లాంగ్ వీడియో పెట్టట్లేదు. బికాజ్ ఐ హ్యాడ్ ఎ బిజీ షెడ్యూల్ అనమాట. నాకు అస్సలు కొంచెం కూడా టైం లేదు. చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్ ఉండే. సో యాజ్ ఫ్యూ పీపుల్ నో దట్ ఐఎమ్ అ వర్కింగ్ ఉమెన్ అలాంగ్ విత్ అ స్టూడెంట్. కాబట్టి నేను 2 మేనేజ్ చేసుకోవడానికి నాకు చాలా ప్రాబ్లం అయింది. ప్రాబ్లం అంటే జనరల్గా ప్రాబ్లమే అవ్వదు నాకు. బట్ నాకు డ్యూరింగ్ ఎగ్జామినేషన్స్ టైం కాబట్టి నాకు ఐ డింట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు మేక్ కాంటెంట్ అనమాట. ఇన్స్టాలో యాక్టివ్ లేను, యూట్యూబ్లో యాక్టివ్ లేను. నాట్ ఈవెన్ నేను ఒక సింగిల్ పిక్చర్ ఏదో స్నాప్లో టైంపాస్ దిగడం తప్ప నాట్ ఈవెన్ మీ ఒక మంచి పిక్చర్ కూడా తీసుకోలేదు అనమాట. అంత బిజీ ఉండే. సో దట్స్ ద ఓన్లీ రీజన్ నేను ఎందుకు యూట్యూబ్కి గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందని. అండ్ ఎట్ ద సేమ్ టైం నేను మీకు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, నా జాబ్ గురించి ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఇఫ్ ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే ఆర్ ఎల్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే అసలు జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఈవెన్ నాది ఐటీఆ నాన్ ఐటీఆ, నా సెక్టర్ ఏంటి అని కూడా నేను చెప్తాను ప్రాపర్గా అని మొత్తం మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బట్ నాకు కామెంట్స్లో కూడా ఎవరు అంత అడగలేదు లైక్ జాబ్ గురించి ఏమైనా చెప్పండి అని. సో ఐ థింక్ ఎవరికి జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదనుకుంటా ఆర్ ఎల్స్ నా వీడియోస్ చూసే వాళ్ళు ఆల్రెడీ జాబ్ హోల్డర్స్ అయి ఉంటారు. నైట్ షిఫ్ట్ మీ అందరికి తెలుసు. ఈవినింగ్ 6 to 9 నా షిఫ్ట్ ఉంటుంది. ఈవినింగ్ 6 to early morning 3 నా షిఫ్ట్ ఉంటుంది. అండ్ నాకు ఎంసీఏ ఫస్ట్ సెమ్ చేస్తున్నాను నేను. సో అది కూడా సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం నా కోసం నేను టైం కేటాయించాల్సి వచ్చింది. డ్యూ టు విచ్ ఐ డింట్ మేక్ వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇప్పుడు నుండి అయితే మనకు ఖచ్చితంగా వస్తాయి. నా లాస్ట్ 2 ప్రీవియస్ లాంగ్ వీడియోస్లో కూడా నాది క్వాడ్ సెట్స్ వీడియో నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అది అరౌండ్ 900 views వెళ్ళింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అంటే మీ అందరికీ నేను ఈవెన్ యాక్టివ్గా లేకపోయినా కానీ ఆ వీడియో రీచ్ అవుతుంది. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇప్పుడు నుండి అయితే ఇంకా మంచి వీడియోస్ మంచి కాంటెంట్తో మీ ముందుకు వస్తాను. నాట్ ఓన్లీ క్లాత్స్ రివ్యూస్ అని అవన్నీ కాదు, ప్రోడక్ట్ రివ్యూ, క్లాత్ రివ్యూ అవి మాత్రమే కాదు. నేను ఎక్కువ కాంటెంట్ చేద్దాము అని అనుకుంటున్నాను విచ్ ఈజ్ రిలేటెడ్ టు నా జాబ్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు జాబ్ ఎట్లా రావాలి, మీ రెజ్యూమే ఎట్లా ఉంటే మీకు జాబ్ వస్తుంది, అండ్ వాట్ ఆర్ ద రిక్వైర్డ్ స్కిల్స్ టు గెట్ నార్మల్గా నాన్ ఐటీ జాబ్ గురించి అయితే ఐ హ్యావ్ ఫుల్ క్లారిటీ ఆన్ దాట్. అంటే నేను ఐటీ సెక్టార్కి ట్రై చేస్తున్నాను బట్ నాట్ నౌ. అంటే ఐఎమ్ డూయింగ్ ఎంసీఏ కాబట్టి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఎంసీఏ ఐ విల్ బీ షిఫ్టింగ్ టు ఐటీ బట్ నాట్ నౌ. యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్స్ టు షిఫ్ట్. ఎందుకంటే నిజం మాట్లాడాలి అంటే నాన్ ఐటీ సెక్టార్లో కూడా వీఆర్ గెటింగ్ ఎ గుడ్ నెంబర్ కాబట్టి అంత ఐటీ వైపు మరలట్లేదు మనసు. బట్ హవెవర్ మనము ప్రజెంట్ కాకుండా ఫ్యూచర్ చూసుకుంటే మాత్రం ఐటీ సెక్టర్ విల్ బి ద బెస్ట్ వన్. అట్లా అని ఇప్పుడు చాలా రెసిషన్ ఉంది, జాబ్స్ అంతగా అవైలబిలిటీ లేదు అని
కూడా చాలా టాక్స్ వస్తున్నాయి. మనం రీల్స్లో కూడా చూసే ఉంటాం, లైక్ అమెజాన్ ఒక్క ఇంటర్వ్యూ కోసం ఎంత పెద్ద క్యూ ఉంటుందని. కాబట్టి ఏదో ఒక జాబ్ రావాలి, ఫినాన్షియల్గా స్టెబిలిటీ రావాలి. అంటే ఫస్ట్లో ఏదో ఒక నాన్ ఐటీ జాబ్ అయినా పర్వాలేదు. నాన్ ఐటీ అంటే గైస్ నాట్ ఓన్లీ కాల్ సెంటర్. ఇక్కడ ఇది మీరు మెయిన్గా అర్థం చేసుకోవాలి. మనకి ఇది ఒక్కటే నేర్పించుంటారు మన డిగ్రీలో ఆర్ ఎల్స్ వేరెవర్. మనకి ఇది ఒక్కటే నేర్పించుంటారు. లైక్ ఐటీ సెక్టర్ ఉంటుంది, నాన్ ఐటీ సెక్టర్ ఉంటుంది. ఐటీ సెక్టర్ అంటే కంప్లీట్ కోడింగ్, నాన్ ఐటీ సెక్టర్ అంటే కంప్లీట్ కాల్ సెంటర్ అని. బట్ అది అసలు నిజం కాదు. మనకేం నాన్ ఐటీలో మనం 24 గంటలు కూర్చొని కాల్స్ మాట్లాడుతూ మీకు ఏ విధంగా సహాయపడగలము అన్న టైప్ ఆఫ్ నాన్ ఐటీ సెక్టర్ అయితే నాది కాదు. సో అందరూ అలా అనుకుంటారు అనమాట. ఈవెన్ అంటే నా సర్కిల్లో ఉన్న రిలేటివ్స్, నా సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా అదే అనుకుంటారు. అంటే అనుకుంటుండే బిఫోర్ దే స్పోక్ టు మీ. బట్ నేను తర్వాత వాళ్ళకి క్లారిటీ చేసా వాట్ ఈజ్ వాట్ అనేది. సో మీరు కూడా ఒక మంచి స్టెబిలిటీ ఉన్న జాబ్ రావాలి అనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ హెల్త్ కేర్. దర్ ఆర్ మెనీ డిఫరెంట్ నాన్ ఐటీ సెక్టర్స్. యూ కెన్ గో ఫర్ కాంటెంట్ మోడరేటర్, చాలా ఉన్నాయి వేర్ యూ విల్ బీ హ్యావింగ్ సమ్ సార్ట్ ఆఫ్ గ్రోత్, నాట్ కంపేర్డ్ టు నాట్ మచ్ మోర్ గ్రేటర్ దెన్ ఐటీ, బట్ కాకపోతే కొంచెం ఈక్వల్ లెవెల్లో అయితే యూ కెన్ గో అనమాట. సో నాది వచ్చేసి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్. నా హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో నేను చేసే వర్క్ వచ్చేసి విల్ బీ వర్కింగ్ యాజ్ ఏ అంటే ఏమంటారు అంటే అకౌంట్స్ రిసీవబుల్ లాగా విల్ బీ వర్కింగ్, విచ్ ఈస్ యూజువల్లీ కాల్డ్ యాజ్ ఏఆర్ ఫాలో అప్ అంటాము. ఇట్ డజంట్ మీన్ I'll make calls continuously. No, it's not true. So I haven't make any call till the date అనమాట. సో వితౌట్ కాల్స్ ఏమన్నదంతా వర్క్. అట్లానే చాట్ ప్రాసెస్ కూడా కాదు. సో సింపుల్ అండ్ స్వీట్గా చెప్పాలి అంటే మేము వర్క్ చేసేది ఫర్ యుఎస్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్. సో మనకి యుఎస్ హెల్త్ కేర్లో అంటే యుఎస్ హెల్త్ కేర్కి మేము వర్క్ చేస్తాం. మా కంపెనీ వచ్చేసి లైక్ R1 RCM విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ NSL బిల్డింగ్. ఇప్పుడు కరెంట్లీ సో మేము ఓకే గైస్ ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇస్తా మేము ఏం వర్క్ చేస్తామని. సో మాదైతే వర్క్ వచ్చేసి యుఎస్ హెల్త్ కేర్కి వర్క్ చేస్తాం మేము. అంటే యుఎస్లో ఎవ్రీ సిటిజన్ విల్ బీ హ్యావింగ్ ఇన్సూరెన్స్. మనలాగా మన ఇష్టం కాదనమాట ఇన్సూరెన్స్ తీసుకోవాలి వద్దని. అక్కడ ఇన్సూరెన్స్ కార్డ్ ఈజ్ వెరీ వెరీ మ్యాండేటరీ. అక్కడ 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు: డాక్టర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ పేషెంట్స్. సో మేము వర్క్ చేసేది ఏంటంటే డాక్టర్స్ తరపున వర్క్ చేస్తాం, పేషెంట్స్ కోసం వర్క్ చేస్తాం. అంటే డాక్టర్స్ దగ్గర పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత పేషెంట్ వాడి పర్సనల్ పేమెంట్ తక్కువ కట్టి ఇన్సూరెన్స్ వాళ్ళు తీసుకున్న ఇన్సూరెన్సే ఎక్కువ పే చేసేలాగా మనము చూస్తామన్నమాట. సో ఇక్కడ పేషెంట్కి ప్రాఫిట్ అవుతుంది. ఆబ్వియస్గా డాక్టర్కి అయితే తను వర్క్ చేసిన దానికి పేషెంట్ నుండి ఆర్ ఎల్స్ ఇన్సూరెన్స్ నుండి ఎవరి నుండి అయితే వస్తే ఏంటి దే విల్ గెట్ దే పేమెంట్, ఆల్ దోస్ థింగ్స్. సో ఇక్కడ మనం వర్క్ చేసేది ఏంటంటే we will be working on behalf of doctors for the sake of patients. సో దీనివల్ల మనకి ఇన్సూరెన్స్ నుండి మ్యాక్సిమం మనీ పేషెంట్ తరపున డాక్టర్కి పే అయ్యేలాగా చూసుకోవాలి అంతే. దీనికి విల్ బీ హ్యావింగ్ సమ్ పోర్టల్, సమ్ వెబ్సైట్స్, ఆల్ దోస్ థింగ్స్. విల్ బీ హ్యావింగ్ సమ్ వర్క్ ఫ్లో, వర్క్ ఆర్డర్. దాన్ని బట్టి మనం వర్క్ చేయాలి. ఇట్ ఈస్ కంప్లీట్లీ అ నాన్ కాలింగ్ ప్రాసెస్. ఇన్ మై ఆఫీస్లో అంటే మా ఆఫీస్లో నేను లైక్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 2 years. కాబట్టి విత్ మై ఓన్ నాలెడ్జ్, అంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, మనకి గ్రిప్ వచ్చిన తర్వాత, అంటే మనం ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అది నేను మా టీమ్ హెల్ప్, ఎవ్రీవన్ హెల్ప్ చేశారు కాబట్టి నేను కంప్లీట్గా నాన్ కాలింగ్లో ఎలా చేయాలి అనేది అలవాటు చేసుకున్నాను. అండ్ స్టార్టింగ్లో కూడా నేను ఎప్పుడు అసలు కాల్స్ అయితే చేయలేదు. ఏదో ట్రైనింగ్ పీరియడ్లో డైలీ 1 or 2 కాల్స్ అట్లా చేస్తుండే, అది కూడా మ్యాండేటరీ ఉంటుండే కాబట్టి చేస్తుండే అంతే. ఇప్పుడైతే కాల్స్ ఏం లేవు. అండ్ ఇది కాల్ సెంటర్ జాబ్ కూడా కాదు. ఇదైతే నా జాబ్ డిస్క్రిప్షన్. ఇప్పుడు మా కంపెనీలో ఫ్రెషర్స్కి అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి కూడా ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. ఇఫ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ నేను మిమ్మల్ని రిఫర్ చేస్తే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వాకిన్లో వెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్ మే బీ లిటిల్ బిట్ హెల్ప్ఫుల్ టు యూ. అంటే నేనేం పెద్ద హెల్ప్ ఏం చేయట్లేదు, బట్ ఇట్స్ లైక్ మీకు ఎవరికైనా అవసరం ఉంటే యూ కెన్ గో ఫర్ ఇట్. ఐ గివ్ యూ మై ఎంప్లాయీ ఐడి, యూ కెన్ గో అండ్ నా రిఫరెన్స్ ద్వారా మీరు వెళ్ళొచ్చు. అంటే పెద్ద ప్లస్ పాయింట్స్ ఏముండవు, బట్ రిఫరెన్స్ ఉంటే మీకు అట్లీస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళడానికైనా కొంచెం ఈజీగా హెల్ప్ అవుతుంది కాబట్టి ఐఎమ్ టెలింగ్ దట్. అంతే, ఇదైతే నా జాబ్ డిస్క్రిప్షన్. ఇది కూడా నేను ఎప్పటి నుండో చెప్దాము అని అనుకుంటున్నా కాబట్టి ఈరోజు నేను వీడియోస్ ఎందుకు చేయలేదు అని చెప్పాలి అంటే జస్ట్ ఒక 2 sentences వీడియో ఎండ్ అవుతుంది. ఇట్లా చిన్న వీడియో చేసి ఎండ్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే లాంగ్ గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఐఎమ్ మేకింగ్ అ లాంగ్ వీడియో కాబట్టి
ఐ వాంట్ మేక్ దిస్ వీడియో యాజ్ అ గుడ్ వన్, కాబట్టి నేను ఇదైతే చేస్తున్నాను. సో నా జాబ్ డిస్క్రిప్షన్ అర్థమైన వాళ్ళు ఈవెన్ ఆర్సీఎం నాన్ ఆర్సీఎం అని అంటారు. నాన్ ఆర్సీఎం అంటే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్ బట్ నాట్ ఇన్ హెల్త్ కేర్. ఆర్సీఎం అంటే ఎక్స్పీరియన్స్డ్ ఇన్ హెల్త్ కేర్. సో ఆర్సీఎం కానివ్వండి, నాన్ ఆర్సీఎం కానివ్వండి, ఆర్ కంప్లీట్లీ ఫ్రెషర్ అయినప్పటికీ there are many interviews going on in our building and in our company as well. So if you need any help regarding any job, you can absolutely ping me. I'll definitely help you guys. So ఇది ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను చేస్తుంది ఎంసీఏ. ఐఎమ్ డూయింగ్ ఎంసీఏ ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్. సో ఎంసీఏ చేయడానికి కూడా ఐ డూ హ్యావ్ మై పర్సనల్ రీజన్స్. ఆ రీజన్స్ నేను ఆఫ్టర్ 2 years ఎంసీఏ కంప్లీట్ చేశాక నేను అనుకున్నది సక్సెస్ అయితే నేను అప్పుడు చెప్తాను అనమాట. ఇట్లా నా ప్లాన్ ఉండే, అందుకే నేను ఎంసీఏ చేశానని. ఎందుకంటే ఇనిషియల్ స్టేజెస్లో చెప్పి ఐ కెనాట్ డ్రాగ్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ టు ద సేమ్ థింగ్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాలి అనుకోవట్లేదు. ఇప్పుడు నాకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 2 years కాబట్టి నాకు దాని మీద ఒక గ్రిప్ ఉంది. సో దట్ నేను మీకు అది చెప్పాను, ఎందుకంటే నాకు అది కంప్లీట్గా తెలుసు కాబట్టి. సో ఎంసీఏ గురించి నేను ఇప్పుడే చెప్పాలి అనుకోవట్లేదు. 1.5 yearలో నా ఎంసీఏ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొక 6 months తీసుకున్నా కానీ ఆ 6 monthsలో ఇఫ్ నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయితే దెన్ ఐ విల్ బి షేరింగ్ ఆల్ మై జర్నీ త్రూ అవుట్ దిస్. అంటే అసలు నేను ఏం చేశాను, ఏం అవ్వాలనుకున్నాను, ఎలా జరిగింది, బ్లా 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 ఆల్ దోస్ థింగ్స్. సో ఇది గైస్, ఇది మెయిన్ రీజన్ అనమాట. ఐ మీన్ ఇదే మాట ఒక 10 సార్లు చెప్పాను. దట్స్ ఫైన్, ఐఎమ్ జస్ట్ సూపర్ ఎక్సైటెడ్. దిస్ ఈస్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ మై వీడియో. సో ఇదంతా జాబ్ గురించి రిలేటెడ్ అండ్ నా గ్యాప్ గురించి రిలేటెడ్. ఇది కాసేపు పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెకండ్ హాఫ్ ఆఫ్ మై వీడియో. అంటే ఇంటర్వెల్ అయిపోయింది, ఇప్పుడు వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సెకండ్ హాఫ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ ప్రోడక్ట్ అంటున్నా, ప్రోడక్ట్ రివ్యూస్ ఇచ్చి ఓకే, ఇట్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ టాపిక్ అనమాట. ఇది మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ గురించి మాట్లాడదాము అని అనుకుంటున్నా. యూట్యూబ్లో నేను సిన్స్ 1.5 month లైక్ ఒక 30 to 45 days నుండి ఐ హ్యావెంట్ పోస్టెడ్ ఎ సింగిల్ వీడియో ఆర్ అ సింగిల్ షార్ట్, నాట్ ఈవెన్ అ సింగిల్ పోస్ట్. కాబట్టి నేను కంప్లీట్లీ ఇన్యాక్టివ్ అయిపోయా యూట్యూబ్లో. దానివల్ల నాకు చాలా అంటే చాలా లాస్ జరిగింది. ఎందుకు అనేది నేను చెప్తాను. సో మీరు కూడా నాలాగే ఒక చిన్న యూట్యూబ్ కాంటెంట్ క్రియేటర్ అయ్యి ఉంటే మీకు అర్థమవుతుంది లైక్ ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఎంత ఇంపార్టెంట్ అని, ఒక్కొక్క వాచ్ అవర్ ఎంత ఇంపార్టెంట్ అని. ఐ మీన్ రైట్. సో ఎవరైనా నాలాగా స్మాల్ యూట్యూబర్స్ ఉంటే కామెంట్ చేయండి, నాకు మీ బాగా అర్థమవుతుందని చెప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ రన్ చేస్తే మీరు 30 to 45 days కాదు, ఒక్క సింగిల్ డే కూడా మీరు గ్యాప్ ఇవ్వద్దు. చాలా అంటే చాలా కన్సిస్టెంట్గా ఉండాలి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ అనమాట. ఈ యూట్యూబ్లో సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వాలి అంటే చాలా కన్సిస్టెంట్గా ఉండాలి. సో నాకు జరిగిన లాస్ ఏంటంటే డిస్టర్బెన్స్ వస్తుంది, ప్లీజ్ డోంట్ మైండ్. సో నాకు జరిగిన బిగ్గెస్ట్ లాస్ ఏంటంటే నా వాచ్ అవర్స్ ఆల్మోస్ట్ వీడియోస్ పెట్టకపోవడం వల్ల నా వాచ్ అవర్స్ అన్నీ రిటర్న్ వచ్చేసాయి అనమాట. లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 500 ఉండే వాచ్ అవర్స్ ఒక 470 అట్లా అయినాయి. అట్లా అనమాట. లైక్ ఐ హ్యావ్ లాస్ట్ మెనీ నెంబర్ ఆఫ్ వాచ్ అవర్స్. ఇప్పుడు నేను మళ్ళీ ఫస్ట్ నుండి చేస్తున్నట్టే అర్థం, ఎందుకంటే నాకు చాలా లాస్ వచ్చేసింది, చాలా వాచ్ అవర్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నేను పెట్టిన షార్ట్ వ్యూస్ 0 అనమాట. నేను షార్ట్ అప్లోడ్ చేసినా కానీ అది జనాలకి రీచ్ అవ్వట్లేదు. సో ముందే మనకి చిన్న యూట్యూబర్స్కి మనకి వ్యూస్ అంతంత మాత్రం, లైక్స్ అంతంత మాత్రం. అట్లాంటిది గ్యాప్ ఇచ్చినాక మొత్తమే వ్యూస్ పోయినాయి, మొత్తమే వ్యూస్, లైక్స్ అన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, బట్ వ్యూస్ కూడా మొత్తమే తగ్గిపోయింది అనమాట. సింగిల్ డిజిట్ వ్యూస్ వస్తున్నాయి, లైక్ 5, 6, 4, 3 అట్లా. అంత తక్కువ వస్తే ఇంకా ఇప్పుడు కాదు, ఇంకొక 10 ఏళ్ళు అయినా కానీ మనం ఎదగలేం యూట్యూబ్లో. ఇదొకటి. ఇంకొకటి, నా సబ్స్క్రైబర్స్ కూడా వెళ్ళిపోయారు. ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారో నాకు తెలీదు. బిఫోర్ మీ పాసింగ్ దిస్ యూట్యూబ్ కాంటెంట్ నాకు 949 సబ్స్క్రైబర్స్ ఉండే, నాకు బాగా గుర్తు. 949 సబ్స్క్రైబర్స్ నుండి ఇప్పుడు 941 అయ్యారు. 8 సబ్స్క్రైబర్స్, ఐ హ్యావ్ లాస్ట్ 8 సబ్స్క్రైబర్స్ అనమాట. అంటే మీరు అనుకోవచ్చు 8 సబ్స్క్రైబర్స్కి ఇంత ఫీల్ అవ్వాలా, వాచ్ అవర్స్ తగ్గిపోతే కూడా లాస్ అయినా అని. ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ అ గ్రేట్ లాస్ అని చెప్తాను నేను. ఎందుకంటే మనకి చాలా అంటే చాలా కష్టపడితేనే ఒక్క వాచ్ అవర్ వస్తుంది, మనకి తక్కువ వ్యూస్ ఉంటాయి కాబట్టి. రీసెంట్గా నావి అరౌండ్ ఒక 3 లాంగ్ వీడియోస్ అట్లా
కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చిందనమాట, వ్యూవర్షిప్ పెరిగింది. అంటే ఏదో 300-200 వ్యూస్ ఉండేది, అవి మాత్రం 800-900 వ్యూస్ అయ్యాయి. అవి అట్లా అవ్వడం వల్ల నా వాచ్ అవర్స్ ఇంక్రీజ్ అయ్యాయి. దెన్ నేను 1 మంత్ గ్యాప్ తీసుకోవడం వల్ల వాచ్ అవర్స్ మొత్తం డిక్రీజ్ అయిపోయాయి. సో ఎవరైతే యూట్యూబ్ కాంటెంట్ చేస్తారో నేను మీకు చెప్పాలి అనుకుంటున్నాను, అస్సలు పాజ్ చేయకండి వీడియోస్ని. ఖచ్చితంగా డైలీ అప్లోడ్ చేయండి, డైలీ షార్ట్స్ అప్లోడ్ చేయండి, వీక్లీ అట్లీస్ట్ వన్స్ ఒక లాంగ్ వీడియో ప్లాన్ చేసుకోండి. ఇప్పటి నుండి నేను కూడా అలాగే చాలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి నా ఛానల్ని అని అనుకుంటున్నాను. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్, బట్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అంతే గైస్, ఇదే నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నుండి కూడా నేను చేయబోయే వీడియోస్ నాట్ ఓన్లీ ప్రోడక్ట్ రివ్యూ, నాట్ ఓన్లీ క్లాతింగ్ రివ్యూ, బట్ ఐ ఆల్సో వాంటెడ్ టు మేక్ అ వీడియో ఆన్ సంథింగ్ లైక్ దిస్. అంటే హ్యావ్ టు ఎడిట్ వీడియోస్ ఆన్ ఇన్షార్ట్, అంటే నేను నా వీడియోస్ ఎక్కడ ఎడిట్ చేస్తాను, ఆర్ ఎల్స్ ఇన్షార్ట్ యాప్ ఎలా వాడాలి, విఎన్ యాప్ ఎలా వాడాలి, యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఆల్ దస్ థింగ్స్ ఐ వాంట్ మేక్ వీడియోస్. అంటే అట్లా కూడా ఇన్ఫర్మేటివ్గా కూడా తీయాలి అని అనుకుంటున్నాను. అంతే గైస్, ఈ వీడియో ఇక్కడితో అయితే నేను ఎండ్ చేద్దాము అనుకుంటున్నాను. జాబ్ గురించి ఎవరికైనా కావాలి అంటే యూ కెన్ హ్యాపీలీ కామెంట్. ఎట్ ద సేమ్ టైం యూట్యూబ్ గురించి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ మరీ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, నేను ఒక 900 సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్లు అయితే ఇంకా 200 సబ్స్క్రైబర్స్ 300 సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్స్ కూడా ఉంటారు కదా. మీకు ఏమైనా టిప్స్ కావాలి అని అంటే యూ కెన్ హ్యాపీలీ కామెంట్ అండర్ దిస్ వీడియో, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో అంతే గైస్, ఈ వీడియో నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ మై జర్నీ. ఇప్పటి నుండి అయితే మనం ఇచ్చి పడేద్దాం, అస్సలు తగ్గేదేలే. చలో అంతే గైస్. అండ్ నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి. బై గైస్, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్.